హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో हरे कृष्ण ఈరోజు प्रभु హరే కృష్ణ. प्रणाम। హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము షష్ఠ్య స్కందంలో 7వ అధ్యాయము 16వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఏవం చింతయతస్తస్య మఖేనో భగవాన్ గృహాత్ బృహస్పతిర్గతో దృష్టాం గతిమధ్యాత్మ మాయయా. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. దేవరాజుకు ఇంద్రుడు ఈ రీతిగా తలుచుచు సభలో పశ్చాత్తాపము చెందక పరమశక్తివంతుడగు బృహస్పతి అతని మనస్సు నెరిగెను. ఇంద్రుని కన్నను అధిక ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడైన బృహస్పతి అంతటా గృహమును వీడి అదృశ్యమై అతనికి కనబడలేదు. హరే కృష్ణ. గురోర్నాది గతా సంజ్ఞాం పరీక్షన్ భగవాన్ స్వరాట్
ధ్యాయన్ ధియా సురైర్యుక్తః శర్మణాలాభతాత్మనః. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అనువాదం 17వ శ్లోకం. ఇంద్రుడు ఇతర దేవతల సహాయముతో తీవ్రముగా అన్వేషించినను బృహస్పతిని కనుగొనలేకపోయెను. అంతటా అతడు, అయ్యో, గురుదేవుడు నాయడ అసంతృప్తుడయ్యను కదా, ఇక నాకు శుభం కలిగిన అడిగడి అవకాశమే లేదు అనుచూ తలపోసెను. దేవతా పరివృతుడై ఉన్నన ఇంద్రుడు ఆ విధముగా మనశ్శాంతిని పొందజాలలేకపోయాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. తచ్చుత్వైవాసురా సర్వా అశ్రిత్యైసన సమ్మతం దేవాన్ ప్రత్యుద్యమం చక్రు వృద్ధమాయా ఆతతాయినః. ఇంద్రుని దయనీయమగు పరిస్థితిని వినిన దానవులు తమ గురువగు శుక్రాచార్యుని ఆదేశమును అనుసరించి ఆయుధదారులై దేవతలపై యుద్ధమును ప్రకటించిరి. తైర్విసృష్టేష్రుభిస్తిక్ష్ణైర్నిర్భిర్నాజ్ఞోరుబాహవః బ్రాహ్మణం శరణం జగ్ముః సహేంద్రానతకందరా. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దానవుల తీక్షణమగు బాణములచే దేవతల శిరములు, ఊరువులు, బాహువులు, ఇతర దేహాంగములు గాయపడెను. అంతటా ఇంద్రాది దేవతలు ఇతర మార్గమును గానక శీఘ్రమే అవనస్త శిరులై తగిన ఉపదేశం కొరకు బ్రహ్మను శరణుజొచ్చిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. తాంస్తదాభ్యర్థితాన్ వీక్ష్య భగవనాత్మన భూరజః కృపయా పరయా దేవా ఉవాచ పరిసాంత్వయన్. శాంతకుమారి మాత చదవండి. మ్యూట్ లో ఉన్నారు. 21 ప్రభుజీ. 20 మాతాజీ. దానవులు బాణములచే తీవ్రంగా గాయపడిన దేవతలు తన కడకు వచ్చుట గాంచిన పరమశక్తి మంత్రుడు బ్రహ్మ కృపావిష్టుడై వారిని ఓదార్చుతూ ఇట్లు పలికెను. శ్రీ బ్రహ్మోవాచ అహో బతాసురా శ్రేష్ఠ యభద్రం వా కృతం మహాత్ బ్రహ్మిష్టం బ్రాహ్మణం దాంత మైశ్వర్యాన్నభ్యనందత. వాస్వి మాత చదవండి. వాస్వి మాత ఉన్నారా? మాత ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ? 21 మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుడు పలికెను. అదేనా ప్రభుజీ? బ్రహ్మదేవుడు పలికెను, సురశ్రేష్ఠులారా, బృహస్పతి సభ యందు ప్రవేశించినప్పుడు ఐశ్వర్య మదముచే మీరు దుర్భాగ్యవశమున అతనిని ఆదరింపలేదు. అతడు పరబ్రహ్మము నెరిగినవాడు, ఇంద్రియములను నిగ్రహించిన వాడునైన కారణమున బ్రాహ్మణ శ్రేష్ఠుడై ఉన్నాడు. కనుక అతని పట్ల మీరు సిగ్గుమాలిన తనముతో ప్రవర్తించుట మిగుల ఆశ్చర్యకరముగా ఉన్నది. నాగం సునీత మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణం. భాష్యం శీల ప్రభుపాదికి. బృహస్పతి యొక్క బ్రాహ్మణ లక్షణములను బ్రహ్మదేవుడు గుర్తించెను. పరబ్రహ్మము నెరిగియున్న కారణమున బృహస్పతి దేవతలకు గురువుగా నయ్యెను. ఇంద్రియ మనోనిగ్రహము కలిగి ఉన్నందున అతడు పరమయోగ్యుడగు బ్రాహ్మణుడై ఉండెను. అటువంటి బ్రాహ్మణుని తమకు గురువైన వానిని సరిగా గౌరవింపనందులకు దేవతలను బ్రహ్మదేవుడు మందలించెను. ఎట్టి పరిస్థితుల్లోనూ గురుదేవుని అగౌరవింపరాదని బ్రహ్మ దేవతలకు తెలియజెప్పగోరెను. బృహస్పతి సభలో ప్రవేశించినప్పుడు దేవతలు వారి రాజగు ఇంద్రుడు అతనిని పట్టించుకొనలేదు. అతడు ప్రతిరోజు వచ్చువాడే కనుక ప్రత్యేకముకు గౌరవము చూపనవసరము లేదని వారు తలచిరి. పరిచయము అధికమైనప్పుడు అనాదరణ కలుగుదనేది విషయము తెలిసినదే కదా. దానిచే మిగుల అసంతుష్టుడైన బృహస్పతి వెంటనే ఇంద్ర ప్రసాదమును వీడెను.
ఆ విధముగా ఇంద్రాది దేవతలు బృహస్పతి పట్ల అపరాధమొనర్చిన వారైరి. ఈ విషయము తెలిసిన వాడై బ్రహ్మ దేవతల నిర్లక్ష్యమునకు మందలించెను. చక్షుదాన దిల ఏయి జన్మే జన్మే ప్రభుసే అని నరోత్తమ దాసు ఠాకూర్లు రచించిన కీర్తనను మనము ప్రతిదినము గానము చేయుచుందుము. దాని భావమేమనగా, గురుదేవుడు శిష్యునకు ఆధ్యాత్మిక దృష్టి నొసుగువాడు కనుక ఆయననే జన్మజన్మలకు ప్రభువుగా భావింపవలెను. ఎటువంటి పరిస్థితుల్లోనూ గురువును అగౌరవపరచరాదు. కానీ దేవతలు ఐశ్వర్య మదముతో తమ గురువును అగౌరవపరిచిరి. కనుకనే శ్రీమద్ భాగవతము 11.17.27 నందు ఆచార్యం నా విజానీయ నాన్న మన్యేత కర్హిచిత్ నమత్య బుద్ధ్యా సూయేత అని చెప్పబడినది. ఆచార్యునికి ఎల్లప్పుడూ గౌరవ ప్రణామములు కావింపవలెను. సామాన్యునిగా తలచి ఆయన నెన్నడును ద్వేషింపరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నిన్న మనం చూసాం ఏ విధంగా అయితే కనుక ఆ యొక్క ఇంద్ర సభలోకి ఇంద్రుడు ఆయన ఏం చేస్తున్నారు, అక్కడ చాలా ఆనందిస్తూ ఉన్నప్పుడు అనుభవిస్తూ ఉన్నారు, ఐశ్వర్యాన్ని అంతా అనుభవిస్తూ ఉన్నారు, అందరూ ఆయనకి సహాయం చేస్తూ ఉన్నారు, అందరూ ఆయనకి సేవలు చేస్తూ ఉన్నారు. సో సతీదేవిని పక్కన కూర్చోబెట్టుకుని ఉన్నారు, ఎంతో ఐశ్వర్యంతో చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే కనుక గురువు గారు వచ్చారో, గురువు గారిని ఏం చేశారు, ఆయన ఉపేక్షించారు, ఏమీ చేయలేదు. కనీసం వందనాలు అర్పించలేదు, కూర్చోమని చెప్పలేదు, మాట్లాడమనలేదు, కనీసం తల కూడా వంచి ఇలాగ అనలేదు. అసలు ఏదో ఎవరో ఆ ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి, ఏదో సామాన్యుడు సభలోకి వచ్చినట్లు ఆయన ట్రీట్ చేశారనమాట. గురువుకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఏమి ఇవ్వలేదు. కాబట్టి బృహస్పతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు చాలా బాధపడ్డారు. అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పి బాధపడ్డారు. కానీ ఏమైంది, అప్పటికి ఏమీ లాభం లేకుండా పోయిందనమాట, జరగాల్సింది జరిగిపోయింది అనమాట. ఆ విషయం ఇంద్రుడు బాధపడుతున్నారు అని చెప్పి తెలిసినా సరే ఏంటంటే కనుక బృహస్పతి మళ్ళీ రాలేదు ఆయన దగ్గరికి. ఆయన ఏంటంటే కనుక ఆ ఇంద్రుడి కంటే దేవతల కంటే కూడా ఎక్కువ శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన అంతర్ధానం అయిపోయారు. ఆయన ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే కనుక ఈ యొక్క రాక్షసులు వాళ్ళ గురువు యొక్క శుక్రాచార్యుడి యొక్క డైరెక్షన్స్ తీసుకుని వాళ్ళ దండయాత్ర చేశారో, ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా చాలా గాయపడ్డారనమాట. గాయపడి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. సో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే కనుక బ్రహ్మదేవుడు ఏం చేశారు, వాళ్ళని మందలించారనమాట. సో గురువుని పట్ల మీరు ఈ విధంగానా ప్రవర్తించేది, అసలు గురువుని ఎందుకు మీరు అగౌరవపరిచారు, ఇలా చేయకూడదు ఎప్పుడు మీరు అని చెప్పి వాళ్ళని బాగా మందలించడం జరిగింది అనమాట. సో గురువుని ఎప్పుడు కూడా అగౌరవపరచరాదు. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా ఏమైపోయింది. సో ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. అంటే బాగా తెలుసు అనుకోండి ఎవరి గురించి అయినా సరే, ఆయనే కదా ఏముందిలే అని చెప్పేసి మనకు ఒక భావన కలుగుతుంది అనమాట. కానీ గురువు గురించి మనం ఎంత తెలిసినా, ఎంత దగ్గర నుంచి చూసినా, గురువు గారికి మనకి రోజు దర్శనం జరుగుతూ ఉన్నా సరే మనం ఎలా ఉండాలి, ఆయన్ని ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ప్రతినిధి, ఆయన సామాన్యుడు కాదు అనేటువంటి భావనతోనే మనము ఆయనతోటి ప్రవర్తించాలన్నమాట. నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అదే విషయాన్ని. సో కాబట్టి ఎప్పుడు గురువును కూడా ఎప్పటికీ జన్మ జన్మలకి కూడా ఆయన నాకు యజమాని ప్రభువు అని చెప్పి భావించాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురువుని మనం అగౌరవపరచకూడదు. సో గురువును అగౌరవపరిస్తే కనుక ఏమవుతుంది, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే కనుక అనేటువంటిది ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో ఏం తెలుస్తుంది, ఇంద్రుడి యొక్క వృత్తాంతం ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటి ఇంద్రుడు ఇంకా చాలా కష్టపడాలి. సో ఇక్కడ అయిపోలేదన్నమాట ఇంద్రుడి యొక్క కష్టాలు, చాలా ఎక్కువ కష్టపడాలి తర్వాత వచ్చేటువంటి రోజుల్లో అన్నమాట. అవన్నీ కూడా మనం చూస్తాం. ఒక చిన్న తప్పిదం అన్నమాట గురువు గారికి అగౌరవపరిచినందుకు. సో ఎంత కష్టాలు పడ్డాడు ఇంద్రుడు అనేటువంటిది మనం చూస్తాం వచ్చేటువంటి అధ్యాయంలో. చాలా కష్టపడ్డాడు ఆయన, చాలా చాలా బాధలు పడ్డాడు అన్నమాట. సో అదేంటనే చూద్దాం. తస్యాయమన యస్యాసీత్ పరభ్యేవో పరాభవః ప్రక్షీణ్యేభ్యా ప్రక్షీణ్యేభ్యా స్వరీ స్వవైరిభ్యా సమృద్ధానాం చ యత్సరా. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి, భాష్యము విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బృహస్పతి ఎడ చూపిన దుష్ప్రవర్తనము వలననే మీరు దానవులచే జయింపబడిరి. లేనిచో
సురలారా మీచే పలుమార్లు ఓటమికి గురి అయి క్షీణులరైన దానులెచ్చే ఐశ్వర్యయుతులకు మీరు జయింపబడుటెట్లు జరుగును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. భాష్యము. అసురులతో నిరంతరము యుద్ధమాచరించుటలో దేవతలు ప్రసిద్ధి చెందిరి. ఆ యుద్ధములో అసురులే ఎల్లప్పుడూ ఓడిపోయేవారు. కానీ ఈ మారు దేవతలు ఓడిపోయిరి. దానికి కారణమేమిటి? దేవతలు తమ గురువు నెడ అపరాధమనొచ్చటయే దానికి కారణమని ఇచ్చట తెలుపబడినది. సిగ్గుమాలిన తనముతో గురువు పట్ల చూపిన నిరాదరణయే అసురులచే వారు ఓటమికి గురి అగుటకు కారణమైనది. శాస్త్రములందు పేర్కొనబడినట్లు గౌరవనీయుడగు ఉన్నతిని అఘోరపరిచినప్పుడు మనిషి ఆయువును పుణ్యమును కోల్పోయి పతితులగును. హరే కృష్ణ ప్రభు. మఘవన్ దిశ తపస్య ప్రక్షీణాన్ కుర్వతి క్రమాత్ సంప్రత్యుపచితాన్ భూయః కావ్యమారాధ్య భక్తితః ఆదధీరాన్నిలయనం మమాపి భృగుదేవత. సుభరత్న మాతాజీ అనువాదం చదవండి. తర్వాత భాష్యము నాగేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. ఇంద్ర, నీ శత్రువులగు దానవులు శుక్రాచార్యులను అగౌరవించిన కారణమున క్షీణ బలురై ఉండిరి. కానీ ఇప్పుడు వారి భక్తితో అతనిని అర్చించినందున తిరిగి పరమశక్తిమంతులైరి. శుక్రాచార్యుని ఎడ గల భక్తి వలన వారిప్పుడు నా స్థానమును కూడా అతి సులభముగా హరింపగలిగినంతగా శక్తిని బడిసిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష. గురుబలముచే మనిషి ప్రపంచమునందు అత్యంత శక్తిమంతుడు కావచ్చుననియు అట్లే గురువు అసంతుష్టుడైనచో అతడు సమస్తమును కోల్పోవుననియు బ్రహ్మదేవుడు దేవతలకు తెలియజెప్పగోరెను. ఈ విషయము విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు రచించిన కీర్తనలో ఇట్లు ధృవపరచబడినది. భగవత్ ప్రసాదాన్న గతిని తోపి. గురుదేవుని కరుణచే మనిషి కృపా కరుణ లభింపగలదు. గురు కరుణ లేకుండా అతడు ఏమాత్రము పురోగింపజాలడు. బ్రహ్మతో పోల్చినచో దానవులు అల్పులై అయినను గురుబలము వలన వారు బ్రహ్మలోకమును కూడా హరింపగలిగినంతటి శక్తిమంతులైరి. కనుకనే గురుదేవుని మనం ఇట్లు ప్రార్థించవలసి ఉన్నది. మూకం కరోతి వాచాలం పంగులం గయతే గిరిం యత్పుష్పతమహం వందే గురు శ్రీ గురుం దీనతారణం. గురు కరుణచే మూగవాడు కూడా గొప్ప వర్తకుడు కాగలడు. కుంటివాడు కొండలను దాటగలడు. బ్రహ్మదేవుడు ఉపదేశించినట్లు ఎవడెన్ని జీవితమును జయమును కోరినచో ఈ శాస్త్రోపదేశమును గుర్తించుకొనవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. త్రిపిష్టపం కిం గణయంత్యభేద్య మంత్రా భృగూణామనుశీక్షితార్థ నావే ప్రగోవిందగవీశ్వరాణాం భవంత్యభద్రాణి నరేశ్వరాణాం. లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. తర్వాత సుశీల మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శుక్రాచార్యుని ఆదేశములను దృఢ నిశ్చయముతో అనుసరించడి కారణమున దానవులు ఇప్పుడు దేవతలను పట్టించుకొనటలేదు. నిజమునకు బ్రాహ్మణులు, గోవులు, దేవదేవుడకు శ్రీకృష్ణుని యందు అకుంఠిత శ్రద్ధ కలిగిన ఆ మూడు అంశములను భక్తితో అర్చించు రాజులు ఇతరులు సదా తమ స్థానమున సుస్థిరులై ఉందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధతో బ్రాహ్మణులను, దేవదేవులకు, శ్రీకృష్ణుని, గోవులను పూజించవలనని బ్రహ్మోపదేశం వలన అవగతమవుతున్నది. దేవదేవుడకు శ్రీకృష్ణుడు గోబ్రాహ్మణ హితాయచ అని పిలువబడును. అతడు గోబ్రాహ్మణుల ఎడ సదా అనుగ్రహమును కలిగి ఉండును. కనుక గోవిందుని అర్చించువాడు గోబ్రాహ్మణుల అర్చన ద్వారా ఆ దేవదేవుని సంతృప్తి పరపవలను. ప్రభుత్వము గోవులను, బ్రాహ్మణులను, గోవిందుని, శ్రీకృష్ణుని అర్చించినచో ఎచ్చటనో ఏనాడును పరాజయముందడు. లేనిచో అది సదా
పరాజయం పొందుచు వెల్లెడల ధిక్కారములకు గురియగును. ప్రస్తుతము ప్రపంచమంతటా ఏ ప్రభుత్వము కూడా బ్రాహ్మణులు, గోవులు, శ్రీకృష్ణుని ఎడ గౌరవము చూపుటలేదు. అందువలన ప్రపంచమంతటను అస్తవ్యస్త పరిస్థితి నెలకొని ఉన్నది. సారాంశం ఏమనగా దేవతలు ఐశ్వర్యయుతులైనప్పటికీ తమ గురుదేవుడు బ్రాహ్మణుడైన బృహస్పతి పట్ల అగౌరవము వర్తించిన కారణమున యుద్ధమున దానవులచే పరాజితులైరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా బ్రహ్మదేవుడు చెప్తున్నారు అనమాట, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? సో ఈ బృహస్పతి పట్ల మీరు చూపించినటువంటి యొక్క దుష్ప్రవర్తన వల్లనే మీరు దానవుల చేతిలో మీరు ఓడిపోయారు, వాళ్ళ చేత జయింపబడ్డారు. లేకపోతే కనుక ఎన్నోసార్లు మీ మీద వాళ్ళు దండయాత్రలు చేశారు, ప్రతిసారి కూడా మీరు చాలా తేలిగ్గా వాళ్ళందరినీ కూడా ఓడించేశారు. మరి ఈసారి ఏంటి, ఎందుకు వాళ్ళ చేతిలో మీరు ఓడిపోయారు, ఓడిపోయి నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు? కారణం ఏమిటి, ఏం జరిగింది అంటే కనుక 2 రకాలు జరిగినాయి అన్నమాట. మొదటి కారణం, మీరు మీ గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తించారు, మీ గురువు మిమ్మల్ని త్యజించి వెళ్ళిపోయారు. అందుకని ఏమైంది, మీకున్నటువంటి శక్తి అంతా కూడా తగ్గిపోయింది. రెండవది ఏం జరిగింది అక్కడ, దేవతలు ఎప్పుడూ కూడా శుక్రాచార్యుడి పట్ల అమర్యాదతో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆయన గౌరవం ఇచ్చేవారు కాదనమాట. కానీ ఇప్పుడు ఏం చేశారు దేవతలు, శుక్రాచార్యుడి గౌరవం ఇవ్వడం మూలంగా వాళ్ళ శక్తి పెరిగిపోయింది. ఒకటి, మీ గురువు పట్ల మీరు అమర్యాదగా ఉన్నారు కాబట్టి మీ శక్తి తగ్గిపోయింది. రాక్షసులకి ఏమైంది, వాళ్ళకి గురువు పట్ల గౌరవంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ శక్తి పెరిగిపోయింది. అంటే ఏంటి, వాళ్ళకి 2 రకాలు జరిగినాయి, మీకు తగ్గిపోయింది, వాళ్ళకి పెరిగిపోయింది. అందువల్లనే మిమ్మల్ని వాళ్ళు చాలా తేలిగ్గా ఓడించేశారు. అందుకే వాళ్ళకి ఎంత శక్తి వచ్చింది అని అంటే కనుక, శుక్రాచార్యుడి గురువు కింద వాళ్ళు సేవించడం మూలంగా వాళ్ళు కావాలనుకుంటే కనుక దానవులు బ్రహ్మగారైన నన్ను కూడా ఓడించేయగలరు, అంత శక్తి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. తర్వాత మనము మళ్ళీ చూస్తాం ఇదే విధంగా గురువు పట్ల భక్తితో ఉండడం మూలంగా ఏం జరుగుతుంది. శుక్రాచార్యుడి పట్ల చాలా భక్తితో ఉండడం మూలంగా బలి మహారాజు కూడా ఇదే విధంగా చాలా శక్తులు వచ్చేస్తాయి అన్నమాట. బ్రాహ్మణులు, గోవులు, అదే విధంగా గురువు, వీళ్ళ ముగ్గురికి కనుక సేవ చేస్తే కనుక ఏమైపోతుంది, ఆ రాజు యొక్క శక్తి పెరిగిపోతుంది అన్నమాట. బలి మహారాజు కూడా ఏం చేస్తారు, ఆయన కూడా ఇంద్రుడి చేతిలో ఓడిపోతారు. బలి మహారాజు ఓడిపోయిన తర్వాత మనకు వస్తుంది 8వ స్కందంలో, 7వ స్కందంలో ప్రహ్లాద్ మహారాజు గురించి వస్తుంది, 8వ స్కందంలో బలి మహారాజు గురించి వస్తున్నాను. సో బలి మహారాజు ఏం చేస్తారు అని అంటే కనుక, శుక్రాచార్యుడికి, బ్రాహ్మణులకి, గోవులకి చాలా సేవ చేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, బలి మహారాజు యొక్క శక్తి చాలా పెరిగిపోతుంది అన్నమాట. ఆ శక్తి తట్టుకోలేక దేవతలందరూ కూడా ఏం చేస్తారు, పారిపోతారు. వాళ్ళ యొక్క లోకాలన్నీ కూడా వదిలిపెట్టి పారిపోతారు అన్నమాట. సో ఆ విధంగా ఏమవుతుంది, బలి మహారాజు మొత్తం ముల్లోకాలకి కూడా ఆయన రాజు అవుతారని, ఆ విధంగా అవుతారు ఆయన. సో గురువు యొక్క సేవ అంత ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు మనకి. సో ప్రతిరోజు కూడా మనం గురువాష్టకంలో పాడతాం, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్నగతి కుతోపి ధ్యాయాం స్తువం తస్య యశస్త్రి సంధ్యాం వందే గురుశ్రీ చరణార విందాం. సో గురువు యొక్క కరుణ ఉంటే కనుక కృష్ణుడి యొక్క కరుణ కూడా లభిస్తుంది అన్నమాట. సో గురువు కరుణ లేకుండా కూడా ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. అర్జునుడు అంత ధనుర్విద్యలో ఎంత ప్రావీణ్యత అంటే కనుక ఇంకా ఆయన మించిన వాళ్ళు ప్రపంచంలో లేరన్నమాట. అంత ధనుర్విద్య ప్రావీణ్యత ఎలా వచ్చింది అర్జునుడికి, ఆయన గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు ఆయన యొక్క కృప వలన గురువుని సాటిస్ఫై చేశారు ఆయన, కాబట్టి అంత అలా వచ్చింది. అదే విధంగా ఇక్కడ కూడా చెప్తున్నారు, గురువు యొక్క కృప ఉంటే కనుక మగవాడు కూడా మాట్లాడగలడు, కుంటివాడు కూడా కొండలు దాటేయగలడు, అంతటి శక్తి ఉంటుంది గురువుకు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకేం చెప్తున్నారు, ఎవరైనా సరే అందరూ కూడా ఏంటంటే కనుక రాజులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏంటంటే కనుక వాళ్ళకున్నటువంటి స్థితిలోనే అలాగే ఉండాలనుకుంటారు, బాగా శక్తివంతమైనటువంటి పొజిషన్లో. కానీ ఏమవుతుంది, కొన్నిసార్లు ఆ జనరేషన్స్ మారే కొద్దీ ఏమైపోతుంది, ఇక రాజులు రాజ్యాలు అందరూ కూడా మారిపోతారు అన్నమాట. అందరూ కూడా
మారిపోతారు. ఎందుకు మారిపోతారు అని అంటే కనుక వాళ్ళు తెలియకుండా చేసేటువంటి తప్పులు ఏంటవి? బ్రాహ్మణుల పట్ల, ఆవుల పట్ల, శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఎవరైతే భక్తితో ఉంటారో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతూనే ఉంటాయన్నమాట. అందుకే ఏమంటారు, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో ఎవరైతే కనుక వీళ్ళ ముగ్గురిని కూడా ఆనంద పెడతారో వాళ్ళ యొక్క శక్తి పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిలో స్థిరంగా ఉంటారన్నమాట. అందుకే చూస్తాం మనం ఇదివరకు పాతకాలంలో రాజులు అందరూ కూడా ఏం చేసేవారు? బ్రాహ్మణులకి ఎంతో దానాలు చేసేవారు, వాళ్ళందరినీ సంతోషంగా ఉంచేవాళ్ళు, ఆవుల్ని చక్కగా సంరక్షణ చేసేవాళ్ళు. ప్రతి రాజుగారికి కూడా ఒక గురువు గారు ఉండేవారు. ఆ గురువు గారికి ఖచ్చితంగా ఆయన ఏం చెప్తే కనుక అది తూచే తప్పకుండా పాటించేవాళ్ళు, గైడెన్స్ అంతా. ఆ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క రాజ్యాన్ని వాళ్ళు కంటిన్యూస్ గా పరిపాలించగలిగారు అనమాట. అది ఆ యొక్క బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం. మనం చూస్తాం బలిమహారాజు వృత్తాంతంలో కూడా అన్నమాట. బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం వల్ల, గురువు గారి యొక్క ఆశీర్వాదం వల్ల, సో ఆయన చేసినటువంటి యజ్ఞాల యొక్క ఫలితాల వల్ల బలి మహారాజు ఎంతో శక్తి ఆయన సంపాదిస్తారు అనమాట. సో ఇంకేం చెప్తున్నారు చూద్దాం. అందుకే ఇప్పుడు ఏంటి, సో ఒకటి, ఇప్పుడు రాక్షసుల దగ్గర అయితే కనుక రాక్షసులకి గురువు గారు ఉన్నారు, వాళ్ళ శక్తి పెరిగిపోయింది. దేవతలకి గురువు గారు లేరు, వాళ్ళ శక్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయగలరు అంటే కనుక రాక్షసుల యొక్క శక్తిని తగ్గించలేరు కాబట్టి ఇప్పుడు దేవతల యొక్క శక్తి పెంచాలి. దేవతల శక్తి పెంచాలి అని అంటే కనుక ఏం చేయాలి? వాళ్ళకి అర్జెంటుగా ఒక గురువు గారు కావాలి. గురువు గారు కావాలంటే మళ్ళీ బృహస్పతి వెంటనే రారు. సో కాబట్టి ఏంటి తరుణోపాయం ఏమి చెప్తున్నారు అనేటువంటిది మనం చూద్దాం. తద్విస్వరూపం భజతాసు విప్రం తపస్వినాం తాష్ట్రమధాత్మవంతం సభాజితోర్ధాన్ సవిధాస్యతేవో యది క్షమిష్యాధ్వముతాస్య కర్మ. ప్రభావతి మాతాజీ మీరు అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలారా, తృష్టతనయుడకు విశ్వరూపిణి చెంతకేగి అతనిని గురువుగా స్వీకరింపుడు. అతడు తపోనిష్టాగరిష్ఠుడైన విశుద్ధ బ్రాహ్మణుడు. అసురుల పట్ల అతనికి గల పక్షపాత ధోరణిని మీరు సహింపగలిగినచో మీ అర్చించే ముదమంది అతడు సమస్తాభిష్టములను తీర్చగలడు. భాష్యము. స్పష్టతనయుడు సదా అసురుల లాభం కొరకే వృగ్గి చూపి ఉన్నను అతనినే గురువుగా స్వీకరింపుడని దేవతలకు బ్రహ్మ ఉపదేశించెను. హరే కృష్ణ ప్రభుజీ. చూసారా ఇక్కడ మళ్ళీ బ్రహ్మదేవుడు ఆయన అందరికీ కూడా మళ్ళీ గురువు గారు. ఆయన ఏం చెప్పారు? ఒక ఆల్టర్నేట్ గురువుని చెప్తున్నారు. ఎవరైనా త్వష్ట యొక్క కుమారుడైనటువంటి విశ్వరూపుడు అన్నమాట. కానీ ఏంటంటే కనుక విశ్వరూపుడికి ఆయన రెండు వైపుల నుంచి, సో దేవతలు కూడా సంబంధికులే, రాక్షసులు అసురులు కూడా సంబంధికులే. సో కాబట్టి ఏంటంటే కనుక ఆయన, ఎందుకంటే బ్రాహ్మణులు అంటే కనుక అందరికీ మంచి జరగాలని చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఆయన ఫేవరబుల్ గానే ఉంటాడు, రాక్షసులు కూడా. సో బృహస్పతి గారు అయితే కనుక పూర్తిగా దేవతల పట్లే ఉంటారు ఆయన. శుక్రాచార్యుడు పూర్తిగా రాక్షసులు అసురుల పట్లే ఉంటారు ఆయన. కానీ ఈ యొక్క విశ్వరూప ఎలా ఉంటారు? ఆయన ఇద్దరి పట్ల కూడా సమానంగా ఉంటారు. సో ఇక్కడ క్యాచ్ చెప్తున్నారు, అతనికి గల పక్షపాత ధోరణిని మీరు సహింపగలిగినచో. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కానీ దేవతలు ఏం చేస్తారు తర్వాత? ఈ విషయాన్ని విస్మరించి ఇంద్రుడు చాలా పెద్ద తప్పు చేస్తారనమాట. ముందుగా ఏం చేశారు? గురువు గారికి చిన్న అపరాధం చేశారు. చిన్న అపరాధం చేసిన తర్వాత గురువు గారిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మగారు ఏం చేస్తారు? ఒక ఆల్టర్నేట్ గురువు గారిని ఇస్తారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారు? ఆయన అంతకంటే కూడా చాలా పెద్ద తప్పు చేస్తారు. అదేంటనేది మనం చూద్దాం. కానీ ఇక్కడ ఏం చెప్పారు? దేవతలందరికీ కూడా బ్రహ్మగారు ముందే చెప్పారు, ఆయనకి కొంచెం పక్షపాత ధోరణి ఉంటుంది అసురులు అంటే కనుక. అది మీరు కొంచెం తట్టుకోవాలి. తట్టుకుంటే కనుక ఆమె ఏం చేస్తాడు? ఆయన మీకు ఏవైతే కనుక అభీష్టాలు ఉన్నాయో అన్నిటినీ కూడా తీర్చగలడు, అంత శక్తిమంతుడు అని చెప్పి బ్రహ్మగారు రికమెండ్ చేశారు, వేరే వాళ్ళు చెప్పింది కాదని. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సో దేవతలకు ఆ విధంగా చెప్పిన తర్వాత దేవతలు ఏం చేశారో చూద్దాం.
శ్రీసుకం వాచ తయేవ ముదితా రాజన్ బ్రహ్మణా విగతా జ్వరా ఋషిం త్వాష్ట్రముపవ్రజ్య పరిష్వజ్యేన తం బ్రువన్. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ శ్లోక నంబర్ ప్రభుజీ 26 మాతాజీ. 20. ఉపదేవ గోస్వామి పలికెను, ఆ విధముగా బ్రహ్మచే ఉపదేశింపబడి సంతాపము తొలగిన వారై దేవతలందరూ త్వష్టతనయుడగు విశ్వరూపుని చెంతకేగిరి. రాజా అతన్ని ఆలింగనము చేసుకొని వారిట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీదేవ ఊచుః వయేంతేదీతయం ప్రాప్త ఆశ్రమం భద్రమస్తు తే కామః సంపాద్యతాం తాత పితॄణాం సమయోచితః. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. దేవతలు పలికిరి, ప్రియమైన విశ్వరూప నీకు శుభమగు గాక. మేమందరము దేవతలు నీ ఆశ్రయమునకు అతిథులుగా విచ్చేసితిమి. మేము నీ పితృ సమానులము కనుక కాలానుగుణముగా మా కోరికను తీర్చుటకు యత్నింపుము. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ. పుత్రాణాం హి పరో ధర్మః పితృశుశ్రూషణాం సతాం అపి పుత్రావతాం బ్రహ్మన్ కిముత బ్రహ్మచారిణాం. మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ బ్రాహ్మణ, తనకు పుత్రులున్నను తల్లిదండ్రులను సేవించుట పుత్రుని పరమధర్మము. అట్లయినచో బ్రహ్మచారి అయిన వారికి వచ్చి ఇక చెప్పున్నది ఏమన్నది? థ్యాంక్ యూ ప్రభుజీ. ఆచార్యో బ్రహ్మణా మూర్తి పితామూర్తి ప్రజాపతే భ్రాతా మరుత్పత్తేర్మూర్తి మాతా సాక్షాత్ క్షితేస్తనుః దయయా భగినీ మూర్తి ధర్మాస్యాత్యాతిథి స్వయం అగ్నేరాభాగ్యతో మూర్తి సర్వభూతాని చాత్మనః. రాధమ్మ మాతాజీ చదవండి. వేద జ్ఞానమును బోధించి యజ్ఞోపవీత ధారణం ద్వారా మంత్రదీక్షనిచ్చడు గురుదేవుడు ఆచార్యుడు సమస్త వేద స్వరూపుడే. అదేవిధంగా తండ్రి బ్రహ్మస్వరూపుడు, సోదరుడు ఇంద్రస్వరూపుడు, తల్లి ధరణి స్వరూపిణి, సోదరి కారుణ్య స్వరూపిణి, అతిథి ధర్మస్వరూపుడు, అభ్యాగతుడు అగ్నిస్వరూపుడు, సమస్త జీవులు విష్ణు స్వరూపులు అయి ఉన్నారు. భాష్యము. చాణక్య నీతిని అనుసరించి మనిషి సమస్త జీవులను తనతో సమానముగా ఆత్మ సర్వభూతేషు చూడవలను. అల్పులుగా ఎవరిని నిర్లక్ష్యపరచరాదని దీని భావం. పరమాత్ముడు ఎల్లరి దేహములలో ఆసీనుడై ఉన్నందున ప్రతి ఒక్కరిని దేవాలయముగానే గౌరవింపవలను. గురువు, తండ్రి, సోదరుడు, సోదరి, అతిథి మున్నగు వారిని మనిషి ఏ విధముగా వివిధ పద్ధతులలో గౌరవించవలనో ఈ శ్లోకం వర్ణించుతున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. తస్మాత్ పితॄణామార్తాన మార్తిం పరపరాభవం తపసాపనయం తాత సందేశం కర్తుమర్హసి. మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వత్స, శత్రువులచే మేము పరాజితులమై మిగులు దుఃఖితులమైతిమి. నీ తపోశక్తి చే మా దుఃఖమును తొలగించి కరుణతో అభీష్టములను తీర్చము. మా ప్రార్థనను మన్నింపమని నేను వేడుకొంచున్నాము. వృణీమహే త్వోదాభ్యాయం బ్రహ్మిష్టం బ్రహ్మణం గురుం యదాజ్ఞస్య విజేష్యామః సపత్నాం స్థావతేజసా. హైమ మాతాజీ చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం ప్రభుజీ. పరబ్రహ్మమును పూర్తిగా నెరిగి ఉన్నందున నీవు పరిపూర్ణ బ్రాహ్మణుడివై ఉన్నావు. అందువలన అన్ని ఆశ్రమముల వారికి నీవు గురుదేవుడవే. నిన్ను మేము గురువుగాను ఉపాధ్యాయునిగాను స్వీకరించి మమ్ము ఓడించిన శత్రువులను నీ తపోశక్తిచే సులభముగా జయింపగలము. భాష్యము. ఒక ప్రత్యేకమైన కార్యార్థము మనిషి ఒక ప్రత్యేకమైన గురువును ఆశ్రయింపవలసి ఉండును. కనుక విశ్వరూపుడు తనకన్నను అల్పుడైనను దానవులను జయించుటకై దేవతలు అతనిని గురువుగా స్వీకరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నగర్హయంతి హర్తేషు యవిష్టాజ్ఞాభివాదనం ఛందోభ్యోంతంత్రాత్న బ్రహ్మన్ వయోజైష్ట్యస్య కారణం. నాగం సునీత మాతాజీ అనువాదం చదవండి, శశికళ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలు ఇంకనూ ఇట్లు పలికిరి, మా కన్నను చిన్నవాడవనడి విమర్శకు వెరవకుము. అట్టి మర్యాద వేదమంత్రముల విషయమున అన్వయించదు. వేదమంత్రముల సంబంధములు తప్ప సర్వత్రా వయస్సే ఆధిక్యతను నిర్ణయించినను వేదమంత్ర నిపుణుడైన వాడు వయస్సులో చిన్నవాడైనప్పటికీ బంధనము చేయవచ్చును. కనుక నీవు మా కన్నను చిన్నవాడవే అయినను నిస్సంకోచముగా మాకు పురోహితుడు వగుము. భాష్యం. వృద్ధత్వం వయసా వినా వయసు మీరకని మనిషి జ్యేష్ఠుడు లేదా వృద్ధుడు కావచ్చు అని ఒక మాట ఉన్నది. మనిషి వృద్ధుడు కానప్పటికీ జ్ఞానమునందు జ్యేష్ఠుడైనచో జ్యేష్ఠత్వమును బడయును. విశ్వరూపుడు దేవతలకు మేనల్లుడు కనుక వారి కన్నను కనిష్ఠుడు అయినను దేవతలు అతనిని తమ పురోహితునిగా స్వీకరించింది. అందువలన వారు అతనికి నమస్కరింపవలసి ఉండును. అది అతనికి సంకోచమును కలిగింపరాదని దేవతలు వివరించిరి. వేదజ్ఞాన పారంగతుడైన కారణమున అతడు తమకు పురోహితుడు కావచ్చునని వారు తెలిపిరి. చాణక్య పండితుడు అదే విధంగా ఉత్తమం జ్ఞానం నీచాదప్యమం జ్ఞానం నీచ కులజుని నుండైనను మనిషి విద్యను గ్రహింపవచ్చును అని పలికి ఉంది. ఉన్నత వర్గం వారైనను బ్రాహ్మణులే ఉపాధ్యాయులుగాను గురువులుగాను కాగలరు. కానీ మనిషి జ్ఞానవంతుడైనచో క్షత్రియ వైశ్య కులజుడైనను చివరకు శూద్ర కులజుడైనను అతనిని గురువుగా అంగీకరింపవచ్చును. రామానందరాయునితో సంభాషించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఈ అభిప్రాయంను బలపరిచి ఉండిరి. చైతన్య చరితామృతం మధ్యలీల 8.128 కిబా విప్ర కిబా న్యాసి శూద్ర కేనే నయ ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురు హయ. మనిషి బ్రాహ్మణుడా శూద్రుడా గృహస్థుడా లేక సన్యాసియా అనే విషయము ప్రధానమైనది కాదు. అవి అన్నీను భౌతిక ఉపాధులే. ఆధ్యాత్మికోన్నతిని బడసిన వ్యక్తికి అట్టి ఉపాధులతో ఎటువంటి సంబంధము లేదు. కనుక మనిషి కృష్ణ సంబంధ విజ్ఞానమును పురోగమించిన వాడైనచో సంగమనాథి స్థితి ఎట్టిదైనను గురుస్థానమును పడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారు? సో బ్రహ్మగారు ఎప్పుడైతే కనుక ఆ విధంగా విశ్వరూపుణ్ణి మీరు గురువు గారి కింద స్వీకరించండి అని చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు? సో దేవతలందరూ కూడా త్వష్ట తనయుడైనటువంటి విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే కనుక అతను దేవతల కంటే కూడా చిన్న వయసు వాడనమాట. సో అప్పుడు ఆయనకి సంకోచం ఉంటుంది కదా, నాకంటే కూడా మీరందరూ కూడా పెద్దవాళ్ళు వయసులో, మీకు నేను గురువు కింద ఎలా ఉండను? గురువు గారు అంటే కనుక ఏం చేయాలి? ఆయనకి నా వందనాలు అర్పించాలి, ఆయనకి సేవ చేయాలి, ఎన్నో ఉంటాయి అన్నమాట. నేను చిన్నవాడిని కదా మీకన్నాను, మరి ఎలాగా ఇవన్నీ కూడా చేయడం అని చెప్పేసి ఆయనకి సంకోచం ఉంటుందని చెప్పేసి దేవతలే ముందు గురువుగారికి ఆయనకి విశ్వరూపుడికి చెప్తున్నారు అనమాట. సో విశ్వరూప వాళ్ళందరూ కూడా దేవతలు చెప్తున్నారు, నీకు మంచి జరుగుగాక, నీకు శుభముగ్గాక. నీ యొక్క ఆశ్రమానికి మేము ఎలా వచ్చాము? అతిథుల కింద వచ్చాము. సో మేమందరం కూడా మేము పితృ సమానులము. సో కాబట్టి మా కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి ప్రయత్నించు. సో నువ్వు చాలా తపస్సంపన్నుడవి. సో కాబట్టి ఏం చేయమంటున్నారు? వేద స్వరూపుడివి నువ్వు. సో కాబట్టి ఏం చేయమంటున్నారు? మాకు సహాయం చేసి
మాకు తిరిగి దేవతల్ని జయించడానికి సహకరించమని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? దేవతల చేత మేము ఓడించబట్టి చాలా దుఃఖితులైపోయాము. సో మా తపోశక్తి వలన, మీ యొక్క తపోశక్తి వలన ఏం చేయమంటున్నారు? మా దుఃఖాన్ని తొలగించి మా కోరికలు తీర్చేలాగా చెయ్యి అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో ఇంకేం చెప్తున్నారు? నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి నీకు వేదాలన్నీ కూడా తెలుసు కాబట్టి వేదాల యొక్క విషయంలో తప్పితే కనుక మిగతా విషయాలన్నిటిలోనూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పి చూడాలి. కానీ వేదాల యొక్క సంబంధం వచ్చిన తర్వాత ఏమిటి? సో దానికి సంబంధం ఏమీ ఉండదు. సో చిన్న వయసు వాడైనా సరే అతన్ని గురువు కింద స్వీకరించవచ్చు. చిన్న వయసు వాడు అని చెప్పి నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించవద్దు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా చెప్పారనమాట. సో మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇంకా గురువు అనేటువంటి వాడు తక్కువ వయసు వాడా, పెద్ద వయసు వాడా, ఇవన్నీ కూడా లెక్కలేదు. సో యాక్చువల్గా పెద్దవాళ్ళందరికీ కూడా మనం గౌరవించాలి అని చెప్పి చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే కనుక, పెద్ద అయ్యే కొద్దీ కూడా ఏంటంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఏమవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం పెరుగుతుంది అని చెప్పేసి ఒక జనరల్ కాన్సెప్ట్ అనమాట. జనరల్ గా వాళ్ళకి అన్ని కూడా తెలుస్తాయి అని చెప్పి, అందుకని పెద్దవాళ్ళకి గౌరవించాలి అని చెప్పి చెప్తారనమాట. కానీ ఏంటంటే కనుక వయసులో చిన్నవాళ్ళు అయినా సరే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంది కాబట్టి మనం వాళ్ళని కూడా గురువు కింద స్వీకరించవచ్చు. వాళ్ళని కూడా మనము గౌరవించాలి. చిన్నవాళ్ళైనా సరే మనం ఏం చేయాలి? గౌరవించాలన్నమాట. ఇంకా ఏంటంటే కనుక నిన్న కూడా మనం చెప్పుకున్నాం, గురువు గారి యొక్క కులం గురించి మనము ఆలోచించకూడదు, ఆయన యొక్క ఆశ్రమం గురించి ఆలోచించకూడదు, ఆయన యొక్క వర్ణం గురించి ఆలోచించకూడదు. సో ప్రభుపాద్ గారు ఎప్పుడైతే కనుక పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన బ్రాహ్మణ దీక్ష ఇప్పించారు, మంచి వైష్ణవుల కింద చేసి వాళ్ళందరినీ కూడా ఇండియా తీసుకొచ్చినప్పుడు కొంతమంది కొంచెం తేడాగా చూడడం మొదలు పెట్టారనమాట. ఓ ఈయన అమెరికన్ వైష్ణవుడు, లేకపోతే ఈయన జర్మనీ వైష్ణవుడు, ఈయన పాశ్చాత్య దేశ వైష్ణవుడు అని చెప్పేసి వాళ్ళు తేడాలు చేయడం చూపించారనమాట. సో అప్పుడు ప్రభుపాద్ గారు చెప్తారనమాట, సో ఎక్కడైనా సరే, ఎక్కడ పుట్టినా సరే, ఏ జన్మ అయినా సరే, ఏ కులంలో పుట్టినా సరే, అతను ప్రస్తుతము వైష్ణవుడైతే కనుక మిగతా వైష్ణవులు అందరితో కూడా సమానంగానే చూడాలి. వాళ్ళని తక్కువగా ఎప్పుడు కూడా మనము చూడకూడదు. సో వైష్ణవుడు ఎలాగా, ఆయన యొక్క జన్మ ఏంటి అనేటువంటిది ముఖ్యం కాదు. ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి తత్వ విజ్ఞానం ఎవరికైతే కనుక తెలుస్తుందో వాళ్ళని గురువు కింద స్వీకరించవచ్చు. అతనే కులం వాడు, ఎక్కడ పుట్టారు, ఏ దేశంలో పుట్టారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా లెక్క కాదు. ఆయన వైష్ణవుడు అయితే చాలన్నమాట. అందుకే అప్పుడు చెప్తున్నారు చైతన్య చరితామృతల కివ విప్ర కివాన్యాసి శూద్రకేననయ ఏ కృష్ణ తత్వవేత్త సై గురుహయ. ఎవరికైతే కనుక కృష్ణతత్వం తెలుస్తుందో వాళ్ళు గురువు యొక్క స్థానాన్ని పొందడానికి అర్హులవుతారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. శ్రీ ఋషిరువాచ అభ్యర్థితాసురాగణై పౌరహిత్యే మహాతపా సవిస్వరూపాస్థానా ప్రసన్నాశ్లక్నయా గిరా. సుఖదేవ గోస్వామి పలికెను, దేవతలందరూ తమ పురోహితుల వగుమని ప్రార్థించగా తపోగరిష్ఠుడగు విశ్వరూపుడు ముదమొంది వారితో ఇట్లు పలికెను. శ్రీ విశ్వరూప ఉవాచ విగర్హితం ధర్మశీలైర్ బ్రహ్మవర్చా ఉపవ్యయం కథం ను మద్వితో నాదా లోకేశైరభియాచితం ప్రత్యాఖ్యాస్యతి తచ్చిష్వః సయేవ స్వార్థ ఉచ్యతే. శాంతి మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము వాస్వి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ విశ్వరూపుడు పలికెను, దేవతలారా, పౌరోహిత్యమును స్వీకరించుట అనునది బ్రహ్మవర్చస్సును నశింపజేయునిదిగా వర్ణింపబడినను మీ అభ్యర్థనను నా వంటి వాడు ఎట్లు నిరాకరించగలడు? మీరు సమస్త విశ్వమునకు పాలకులై ఉన్నారు. నేను మీ శిష్యుడను, మీ నుండి శిక్షణను బడేయవలసి ఉన్నవాడను కనుక నా లాభము కొరకు దానిని అంగీకరింపవలసి ఉన్నది. హరి
హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. పఠనము, పాఠనము, యజనము, యాజనము, దానము, పరిగ్రహములే యోగ్యుడగు బ్రాహ్మణుని కర్మలు. జనుల ఉద్ధారము కొరకు బ్రాహ్మణుడు వారికి పురోహితునిగా నగునని యజనము, యాజనమనేది ఈ పదములు తెలుపును. గురుపదమును స్వీకరించిన వాడు యజమాని. ఎవరి కొరికైతే యజ్ఞము ఆచరింపబడునో యొక్క సమస్త పాపములను క్షమింపజేయును. అందువలన ఆ గురువు లేదా పురోహితుని పూర్వ పుణ్యము తగ్గిపోవును. ఈ కారణముననే విద్వాంసులకు బ్రాహ్మణుల పౌరోహిత్యమును స్వీకరింపరు. అయినను విశ్వరూపుని వంటి మహా విద్వాంసుడగు బ్రాహ్మణుడు దేవతల ఎడగల పరమాధారముతో వారికి పురోహితునిగా అయ్యెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో యాక్చువల్గా ఏంటంటే కనుక బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ వచ్చేసి ఎవరికైతే ఉందో, వాళ్ళు ముందు స్థాయిలో ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే కనుక వాళ్ళు ఈ పౌరోహిత్యం తీసుకోవడానికి ఎవరు కూడా అంతగా అంగీకరించరు అనమాట వాళ్ళు. దానికి కారణం ఏమిటి అంటే కనుక ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? గురు పదమును స్వీకరించిన వాడు యజమాని యొక్క సమస్త పాపములను శమింపచేయును, ఎవరి కొరకైతే యజ్ఞమును ఆచరించును. అందువలన ఆ గురువు లేదా పురోహితుని పూర్వ పుణ్య కర్మము తగ్గిపోవును. అందుకని ఏం చేస్తారు, జనరల్ గా ఇక పౌరోహిత్యం చేయడానికి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు అంగీకరించరు అన్నమాట. సో వశిష్ఠముని కూడా, ఆయనకు కూడా ఇదే డైలమా వచ్చిందనమాట. వశిష్ఠముని కూడా ఆయన ఏంటంటే కనుక ఈ యొక్క సూర్యవంశానికి ఆయన పురోహితుడి కింద ఉన్నారు. రఘువంశానికి ఆయన రామచంద్రమూర్తి రాకముందు కూడా ఎన్నో జనరేషన్స్ ముందు నుంచి కూడా ఆయన వాళ్ళకి సూర్యవంశానికి ఆయన గురువు గారి కింద ఉన్నారనమాట. సో మనం అనుకుంటే రాముల వారికి ఒక్క ఆయనకి ఆయన గురువు గారి కింద ఉన్నారని కాదు, అంతకు ముందు నుంచి కూడా ఎన్నో జనరేషన్స్ అన్నమాట. రాజులందరికీ కూడా ఇక సూర్యవంశంలో, రఘువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్నారనమాట. ఎప్పుడైతే కనుక బ్రహ్మగారు ఆయనకి వాళ్ళకి గురువు కింద ఉండు రఘువంశంలో ఉన్నటువంటి వాళ్ళకి అని చెప్తే కనుక ముందు ఆయన వశిష్ఠముని అంగీకరించారు అనమాట. సో అది తక్కువ పని, నా పుణ్యం తగ్గిపోతుంది, నేను చేయను అంటారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక సీక్రెట్ చెప్తారు ఆయనకి. ఏంటంటే కనుక ఈ యొక్క రఘువంశంలో దేవాది దేవుడు రామచంద్రమూర్తి ఆయన అవతరిస్తారు. సో కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి కూడా ఆ యొక్క వంశానికి గురువు గారి కింద ఉంటే కనుక ఏమవుతుంది, రామచంద్రమూర్తిని డైరెక్ట్ గా నువ్వు సేవించుకునేటువంటి అదృష్టం కలుగుతుంది నీకు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు దేవాది దేవుడికి నేను సేవ చేసుకోవచ్చు, ఆయన గురువు గారి కింద అవ్వచ్చు అని చెప్పేసి వశిష్ఠుడు ఏం చేస్తారు, ఆ యొక్క పౌరోహిత్యం చేయడానికి అంటే కనుక రఘువంశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా యజమాని కింద స్వీకరించి వాళ్ళకి యజ్ఞయాగాదులన్నీ కూడా చేయడానికి ఇప్పుడు ఆయన అంగీకరిస్తారనమాట. సో ఇది కారణం అనమాట. ఇక్కడ అదే విషయం చెప్తున్నారనమాట. ఎవరు జనరల్ గా అంగీకరించరు అనమాట ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఆధ్యాత్మికంగా. సో కాబట్టి ఇక్కడ విశ్వరూపుడు కూడా ఏంటంటే కనుక ఆయనకు ఉన్నటువంటి పుణ్యం తగ్గిపోతుంది పౌరోహిత్యం చేస్తే గనక. కానీ ఏంటంటే కనుక దేవతలు చాలా గొప్పవాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు. మామూలుగా అయితే కనుక ఇప్పుడేదో వాళ్ళు రాక్షసుల చేత ఓడించబడ్డారు, కానీ లేకపోతే కనుక నేను వాళ్ళకి శిష్యుడు లాంటి స్థాయిలో ఉన్నటువంటి వాడిని. సో కాబట్టి వాళ్ళు అటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అభ్యర్థిస్తున్నారు. సో కాబట్టి నేను నా పుణ్యం కొంచెం పోయినా పర్వాలేదు, వాళ్ళకి నేను యొక్క పౌరోహిత్యం చేస్తాను అని చెప్పేసి ఈయన విశ్వరూపుడు చెప్తున్నారనమాట. అకించనానాం హి ధనం శిలోజనం తేనేహ నిర్వర్తిత సాధు సత్క్రియా కదం విగర్హ్యం ను కరోమ్యధీశ్వర పౌరోద సంహృష్యతి ఏన దుర్మతి. శ్రీదేవి మాతాజీ అనువాదం చదవండి. భాష్యము పాషాం లక్ష్మీ మాత చదవండి. మీరు భాష్యం పునః మాతాజీ భాష్యం మీరు చదివేసి. హరే కృష్ణ ప్రభుజీ. లోకేశ్వరులారా, అకించనుడగు నిజమైన బ్రాహ్మణుడు శిలోంచన వృత్తి ద్వారానే జీవనమును గడుపును. అనగా పొలములోను, అగండిలోను, అంగడిలోను వదిలివేయబడిన ధాన్యము నేరుకొని అతడు జీవించును.
తపోవ్రతనిష్ఠులగు గృహస్థ బ్రాహ్మణులు ఈ ప్రకారమే తమను తమ కుటుంబమును పోషించుకొనుచు అవసరమైన అన్ని పుణ్య కార్యక్రమములను చేయుచుందురు అట్లుగాక పౌరోహిత్యము ద్వారా ధనమును గడించి సుఖమునందగోరు బ్రాహ్మణుడు నిక్కముగా మందమతియే. అట్టి పౌరోహిత్యమును నేనెట్లు అంగీకరించగలను? హరే హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. ఉత్తమ బ్రాహ్మణుడు తన శిష్యుల నుండి లేదా యజమానుల నుండి ఎటువంటి పురస్కారమును తీసుకొనడు. దానికి బదులు అతడు తపోనిష్టలను ఆచరించుచు వ్యవసాయ క్షేత్రమునకేగి బ్రాహ్మణులకై కృషి వలురు వదిలిన ధాన్యము నేర్కొనును. అటువంటి బ్రాహ్మణులు అంగళ్ళకేగి అచట వ్యాపారులు వదిలిన ధాన్యమును కూడా ఏరుకొనుచుందురు. మహోన్నతులకు బ్రాహ్మణులు ఆ విధముగా తమ కుటుంబమును పోషించుకొనెదరు. అట్టివారు క్షత్రియులను లేదా వైశ్యులను అనుసరించుచు ఐశ్వర్యయుతముగా జీవించుటకై తమ శిష్యుల నుండి ఏదియును కోరరు. అనగా విశుద్ధ బ్రాహ్మణులు స్వచ్ఛందముగా పేదరికమును స్వీకరించి కేవలము భగవత్ కరుణ పైననే పూర్తిగా ఆధారపడి జీవించును. ఇది ఎన్నియో సంవత్సరముల క్రిందటి మాట కాదు. నవద్వీపమున చెంతనున్న కృష్ణసాగరమందు గల ఒక బ్రాహ్మణునికి బ్రజకృష్ణచంద్ర అనేడి స్థానిక జమీందారు కొంత సహాయము చేయగోరెను. కాని ఆ బ్రాహ్మణుడు ఆ సహాయమును స్వీకరింపలేదు. శిష్యులు ఒసగిన బియ్యముతోనూ చింత చిగురు కూరతోనూ తన జీవితమును హాయిగా వెళ్ళిపోచున్నందున జమీందారు సహాయమును అడిగే ప్రశ్న తలెత్తలేదని అతడు పలికెను. సారాంశమేమనగా బ్రాహ్మణుడు తన శిష్యుల నుండి ఎంతో సంపత్తిని పొందవచ్చును, కానీ తన పౌరోహిత్యము వలన వచ్చిన పురస్కారమును అతడు స్వలాభములకు గాక భగవత్ సేవకై వినియోగించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. తథాపి న ప్రతిభ్రూయాం గురుభిః ప్రార్థితాం కియత్ భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైరర్ధైశ్చ సాధయే. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. మీరందరూ నాకు గురుతుల్యులు కనుక పౌరోహిత్యము కొన్ని మార్లు నిందనీయమే అయినను మీ స్వల్ప మాత్ర అభ్యర్థననైనను నేను తృణీకరింపజాలను. మీకు పురోహితునిగానై నా ధన ప్రాణములనిచ్చి మీ కోరికను తప్పక తీర్చేదను. హరే కృష్ణ. సో ఇప్పుడే మనం చెప్పుకునే పౌరోహిత్యం అనేటువంటిది ఏంటంటే కనుక తక్కువ రకమైనటువంటి వృత్తి అన్నమాట. సో బ్రాహ్మణులు ఇది చేయడానికి జనరల్ గా వాళ్ళు అంగీకరించరు అనమాట. ఏం చేస్తారు, జనరల్ గా బ్రాహ్మణులు శిలోంచన వృత్తి అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఏం చేస్తారు అంటే గనక ఎప్పుడైతే గనక ఆ యొక్క పంటలన్నీ పండించినప్పుడు ఆ ధాన్యాన్ని అంతా తీస్తారు కదా, తీసిన తర్వాత ఏమవుతుందంటే గనక ఆ ధాన్యాన్ని అంతా కూడా వాళ్ళు ఎత్తేసుకుంటారు. ఎత్తేసుకున్న తర్వాత అక్కడ ఏమవుతుంది, కొంచెం కొంచెం ధాన్యం మిగిలిపోతుంది, దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఆ ధాన్యం ఏరుకుని తెచ్చుకుంటారు అన్నమాట. అదే కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక వీళ్ళు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ బస్తాల్లో అది కూడా వేసుకుంటున్నప్పుడు ఎంతో కొంత మిగిలిపోతే ధాన్యం కింద పడిపోతుంది, దాన్ని వదిలేస్తారు వాళ్ళు. అటువంటివన్నీ కూడా తెచ్చుకుని వాళ్ళు వాడుకుని వాళ్ళు స్వచ్ఛందంగా పేదరికాన్ని వాళ్ళు చేస్తూ ఎవరి మీద కూడా ఆధారపడకుండా శిష్యులు ఇచ్చినటువంటి దాన్ని కానీ ఎవరు దానం ఇచ్చినా సరే వాటిని తీసుకోకుండా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అన్నమాట. అది చాలా వాళ్ళు పేదరికంలో ఉన్నా సరే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నట్టు అన్నమాట ఆధ్యాత్మికంగా. అటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి పౌరోహిత్యం చేయమంటే కనుక వాళ్ళు చేయరు అనమాట. వాళ్ళు పౌరోహిత్యం చేయరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక స్వచ్ఛందంగా పేదరికాన్ని స్వీకరించి భగవంతుడి యొక్క కరుణ మీదనే వాళ్ళు పూర్తిగా ఆధారపడి ఉంటారన్నమాట. సో కాబట్టి ఆ విధంగా ఉంటారు. మనకి ప్రభుపాద్ గారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. బ్రజకృష్ణ చంద్ర అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవారు అనమాట నవద్వీపంలో.
ఆయన కూడా ఎవరో జమీందారు గారు ధనం ఇస్తానంటే కనుక వద్దని చెప్పేసి శిష్యులు ఏదైతే కనుక ఆయనకి విద్య చెప్పినందుకు ఏదైతే కనుక ఇచ్చారో ఆ యొక్క ధాన్యాన్ని చింత చిగురుతోనూ ఆయన కూరతోనూ ఆయన యొక్క జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉన్నారనమాట. సో కాబట్టి ఎవరైతే కనుక అటువంటి ఎవరైతే కనుక పౌరోహిత్యాన్ని స్వీకరిస్తారో అటువంటి వాడు ఏమిటంట, తెలివి తక్కువ వాడు. కాబట్టి నేను పౌరోహిత్యాన్ని నేను ఎలా తీసుకుంటాను అని చెప్పని అంటున్నారు విశ్వరూప. కానీ ఏమంటున్నారు అని అంటే కనుక వచ్చిన వాళ్ళు ఎవరు, అడిగిన వాళ్ళు ఎవరిని బట్టి ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు, దేవతలు. వాళ్ళందరూ కూడా ఏంటి, విశ్వరూపుడికి మంచి పొజిషన్ లో ఉంటే కనుక వాళ్ళందరూ కూడా గురుతుల్యులు. విశ్వరూపుడికి గురువులు లాంటి పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. సో కానీ ఏంటంటే కనుక పౌరోహిత్యము కొన్నిసార్లు తక్కువ రకమైనటువంటి వృత్తి అయినా సరే వచ్చి అడిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి, సారీ దేవతలు కాబట్టి, సో వాళ్ళు చిన్నది అడిగినా సరే నేను ఏమి వద్దు అని చెప్పి, కాదు అని చెప్పి నేను చెప్పను. కాబట్టి ఏం చేస్తాను, నా యొక్క ధనాన్ని ప్రాణాన్ని ఇచ్చి మీ కోరికని తీరుస్తాను నేను అని చెప్పి చెప్తున్నారనమాట. శ్రీ బాధారాయణిరువాచ తేభ్య ఏవం ప్రతిశ్రుత్యు విశ్వరూపో మహాతపాః పౌరహిత్యామృతశ్చక్రే పరమేణ సమాధినా. లక్ష్మీ శ్రీనివాసులు మాతచ్చి మీరు అనువాదం చదవండి. భాష్యము పద్మిమణి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, దేవతలకు ఆ విధముగా వాగ్దానం చేసిన పిమ్మట మహాతపస్వియగు విశ్వరూపుడు వారిని కూడి పరమ శ్రద్ధాశక్తులతో అవసరమగు పౌరోహిత్య కర్మలను నిర్వహించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ గురుజీ. భాష్యము ఇచ్చట సమాధిన అను పదము మిగుల ప్రధానమైనది. సమాధి అనగా అనన్య చిత్తముతో పూర్తిగా సంలగ్నమగుట అని అర్థము. బ్రాహ్మణ శ్రేష్ఠుడు విశ్వరూపుడు దేవతల అభ్యర్థనను స్వీకరించటయే కాక ఆ అభ్యర్థనను గంభీర పూర్వకంగా తీసుకొని అనన్య చిత్తముతో పౌరోహిత కర్మలను నిర్వహించను. అనగా ఆ పౌరోహితమును అతడు ఏదో భౌతిక లాభము కొరకు కాక దేవతల లాభమునికే వనరించను. పురోహితుని కర్తవ్యం ఇదియే. పురహ అనగా కుటుంబము, హిత అనగా లాభము అని అర్థము. కనుక పురోహితుడను పదము కుటుంబహి తైషాన్ని సూచించును. పురాహ అను పదమును మొదటిది అను ఇంకొక అర్థం కలదు. తన శిష్యులు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అన్ని విధముల లాభమునందునట్లు చూచుట పురోహితుని ప్రథమ కర్తవ్యము. సలాభమునకై వైదిక కర్మకాండను నిర్వహించడంలో పురోహితుడెన్నడను అభిరుచిని కనబరచరాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దురద్విషాం శ్రియం గుప్తా మౌసరస్యాపి విద్యయా ఆచ్ఛిద్యాదాన్మయాహేంద్రాయ వైష్ణవ్యా విద్యయా విభుః. సుభరత్న మాతజీ అనువాదం చదవండి. భాష్యము శాంతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సురద్వేషులకు దానవులు. హరే కృష్ణ ప్రభుజీ. 39 కదా ప్రభుజీ? అవును మాతాజీ. సురద్వేషులకు దానవులు ఐశ్వర్యమును శుక్రాచార్యుని విద్యచే రక్షింపబడినను మహాశక్తిమంతుడగు విశ్వరూపుడు నారాయణ కవచమును రక్షకమైన స్తోత్రమును తెలియజేసి ఆ మంత్ర ప్రభావమున దానవులు ఐశ్వర్యమును హరించి స్వర్గరాజగు మహేంద్రునికి వసగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము. దేవతలకు దానవులకు భేదమేమనగా దేవతలు విష్ణు భక్తులై ఉండగా దానవులు శివుడు, కాళిక, దుర్గా వంటి దేవీ దేవతల భక్తులై ఉందురు. కొన్ని మార్లు దానవులు బ్రహ్మకు కూడా భక్తులై ఉందురు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని భక్తుడు, రావణుడు శివభక్తుడు, మహిషాసురుడు దుర్గాదేవి భక్తుడు. కాని దేవతలు మాత్రము విష్ణు భక్తులు, విష్ణు భక్త స్మృతో దైవ అయి ఉందురు. ఇక దానవులు ఆసురస్తద్విపర్యయ అట్టి విష్ణు భక్తులకు సదా విరోధులై ఉందురు. వైష్ణవులతో విరోధించుటకే దానవులు శివుడు, బ్రహ్మ, కాళిక, దుర్గా వంటి దేవీ దేవతలకు భక్తులగుదురు. పురాతన కాలమున దేవాసురుల నడుమ
శత్రుత్వము నెలకొని ఉండేది. అదే భావన ఇప్పుడును కొనసాగుచు శివభక్తులు, దుర్గాదేవి భక్తులు, విష్ణు భక్తుల ఎడ సదా వైరమును పూని ఎందురు. శివభక్తులకు విష్ణు భక్తులకు నడుమ ఈ వైరము సదా నెలకొని ఉండేది. ఆ ప్రకారము ఉన్నత లోకములలో దేవాసురుల నడుమ యుద్ధములు దీర్ఘకాలము కొనసాగేటివి. హరే దేవతల కృష్ణ కొరకే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. సో మాతాజీ మీరు చదువుతున్నారు కదా, చదవండి. హరే కృష్ణ. నేను చదవలేదన్నారు కదా మాతాజీ, ఇప్పుడు చదవండి. శాంత్ కుమారి మాతాజీ చదవండి. మరి పేరు చెప్పకపోతే ఎవరు అనుకున్నా ప్రభు? ఎక్కడ ప్రభు? ఏం సరే ప్రభు. 39 దేవతల ప్రభుజీ. కొరకే, దేవతల కొరకే నుంచి. దేవతలు దానవులకు ప్రభుజీ. దేవతల కొరకే విశ్వరూపుడు. 292వ పేజీ మొదటి పారాగ్రాఫ్. 290. దేవతల కొరక ఈశ్వరూపుడు విష్ణు మంత్రముతో పరిపూర్ణమైన రక్షణ కవచమును తయారు చేసినట్టు మనం ఇచ్చట గాంచవచ్చును. కొన్ని మార్లు విష్ణు మంత్రము విష్ణు జ్వరమని, శివ మంత్రము శివ జ్వరమని పిలువబడుతుంది. దేవదానవ సంగ్రామంలో శివ జ్వరము విష్ణు జ్వరములు ప్రయోగింపబడుతుండేనని ఉండేనవి మనం శాస్త్రములందు గాంచవచ్చును. సురద్వేష దేవతల చిత్రం అని మనందరి పదము నాస్తికులకు కూడా అన్వయించును. దానవులను నాస్తికులను మోహపరచు ఉద్దేశంతోనే బుద్ధుడు అవతరించినట్లు భాగవతమున ఒక చోట తెలుపబడినది. దేవదేవుడు ఎల్లప్పుడూ తన భక్తులకే వరదానం నొసగును. ఈ విషయం సాక్షాత్ అతడే భగవద్గీత 9.31 ఇట్లు పలికెను. కౌంతేయ ప్రతిజానీహ నామే భక్త ప్రణస్మృతి. ఓ కౌంతేయ, నా భక్తుడిని అనడు నశింపుడని ధైర్యంగా ప్రకటింపు. కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. యయా గుప్త సహస్రాక్షో జిజ్ఞేసురచమూర్విభుః తాం ప్రాహ సమేహాంధ్రాయ విశ్వరూపావుదారధి. పరమోదారుడగు విశ్వరూపుడు ఆ రహస్య మంత్రమును ఇంద్రునకు సహస్రాక్షుడు ఉపదేశించగా దానిచే అతడు రక్షణను పొంది అసురసేనను జయించెను. శ్రీమద్ భాగవతం నందలి గురుదేవుడకు బృహస్పతి ఎడ ఇంద్రుని అపరాధము అను 6వ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఎప్పుడైతే కనుక ఆయన విశ్వరూపుడు మీ యొక్క పౌరోహిత్యం తీసుకుంటాను, నా యొక్క ధన ప్రాణాలను ఇచ్చైనా సరే మీకు మంచి జరిగేలా చేస్తాను అని చెప్పిన తర్వాత ఆ విషయాన్ని ఆయన చాలా గంభీరంగా తీసుకుని ఆయన ఏం చేశారు, ఆ యొక్క ఈ దేవతలకి మంచి జరగాలి అని చెప్పి ప్రయత్నించి ఆయన ఏం చేస్తారు అంటే కనుక ఇంద్రుడికి ఒక నారాయణ కవచము అనేటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తారన్నమాట. సో ఇంద్రుడికి ఉపదేశించిన తర్వాత ఆ యొక్క మంత్ర ప్రభావంతో ఇంద్రుడు మళ్ళీ అసురుల పైన ఆయన విజయం సాధిస్తారనమాట. సో వచ్చే అధ్యాయంలో మనము ఆ యొక్క నారాయణ కవచం ఏమిటి అనేటువంటిది మనము తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే ఎవరికైనా కృష్ణ ప్రశ్న? ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, అది పురోహితం చేస్తే ఆ ఒక్క స్థాయి తగ్గిపోతుందా? ఏంటది? అవును, నాకు అర్థం కాలేదు. వాళ్ళకు ఉన్నటువంటి పుణ్యం తగ్గిపోతుందంటండి. ఆ, పౌరోహిత్యం చేస్తే బ్రాహ్మణులకి ఆ యొక్క పుణ్యం తగ్గిపోతుంది అనమాట. బ్రాహ్మణులు ఉన్నతమైనటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే కనుక వాళ్ళు అవును. పౌరోహిత్యం చేయకూడదు. వాళ్ళు ఏంటంటే కనుక పేదరికంలోనే ఎవరైనా ఆ యాచించకుండా ఏదైనా అలా వస్తే కనుక స్వీకరించాలి. లేకపోతే అంతకంటే కూడా స్ట్రిక్ట్ ఏంటంటే కనుక వాళ్ళు పొలాల్లో ఎక్కడైతే కనుక బియ్యం అవన్నీ కూడా పడిపోతాయో, ధాన్యం అవి పడిపోతాయో అవి తీసుకుని వాళ్ళు బతకాలన్నమాట. అది హైయెస్ట్ లెవెల్ అన్నమాట బ్రాహ్మణులకి. అంటారుగా అయితే మాతాజీ, ప్రభుజీ ఇలా బ్రాహ్మణులు వినున్నాం కదా అలా ప్రభుజీ, పురోహితం చేస్తే. ఇలా వినున్నాం కదా ప్రభుజీ, హరే కృష్ణదేవరాయల కృష్ణ ఇంట్లో మాతాజీ, అంతా కూడా అలా పురోహితం చేస్తే వాళ్ళ పుణ్యం తగ్గుద్దని మళ్ళీ వాళ్ళు మంత్రాలు చదువుకుంటారు మాతాజీ. ప్రభుజీ చెప్పండి మేడం. వాళ్ళు కృష్ణదేవరాయలు దీంట్లో అంతా కూడా వాళ్ళు బ్రాహ్మణులు వస్తారు, వాళ్ళకి అన్ని చెప్తారు, చేస్తారు, అప్పుడు ఆయన బహుమతులుగా ఇస్తారు, అట్లాంటివన్నీ వినున్నాం కదా మనం రాజుల కథల్లో. అది తక్కువ రకం మాతాజీ, వాళ్ళందరూ కూడా చేస్తున్నారు వాళ్ళు, కానీ అది తక్కువ రకం వాళ్ళు అన్నమాట. వాళ్ళు
యాక్చువల్గా ఏంటంటే గురువు కింద ఉన్నటువంటి వాళ్ళు పౌరోహిత్యం చేసే వాళ్ళు కూడా ఏం తీసుకోకూడదు వాళ్ళ దగ్గర నుంచి, అది ఇంకా హైయెస్ట్ లెవెల్ అన్నమాట. సో అసలు పౌరోహిత్యం చేయకూడదు, ఒకవేళ చేసినా సరే వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోకూడదు, ఎటువంటిది ఆచించకుండా వాళ్ళు చేయాలన్నమాట. సో అది ఇంకా ఎక్కువ లెవెల్. సో ఏదో ఒకటి తీసుకుంటున్నారు అంటే కనుక వాళ్ళు ఇంకా తక్కువ లెవెల్ అన్నమాట. అలా పౌరోహితం చేస్తేనే పుణ్యం తగ్గిపోతుంది వాళ్ళకి. అవును, తగ్గిపోతుంది. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలండి. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. హరే ధన్యవాదాలు కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ.